అతడు పూర్ణ మనస్సుతో యెహోవాను అనుసరించెను గనుక అతడు అడుగుపెట్టిన దేశమును నేను అతనికిని అతని సంతానమునకును ఇచ్చెదను. ద్వితీయోపదేశకాండము 1వ అధ్యాయము 36వ వచనము. నీ దారికి అడ్డంగా ఉన్న ప్రతి ఆటంకము, చేయడానికి ఇష్టం లేని ప్రతి పని, బాధ, ప్రయత్నం, పెనుగులాటలతో కూడుకున్న ప్రతి విషయము నీకోసం ఆశీర్వాదాన్ని దాచిపెట్టి ఉంచింది. ఆ పనిని చేయకపోవడం ఆ దీవెనలను వదులుకున్నట్టే. నీ దేవుని అడుగుజాడలున్న ప్రతి ముళ్ళదారి, వెంబడించమని ఆదేశించిన ప్రతి కాలిబాట దీవెన మార్గమే. ఈ ఏటవాలు ముళ్ళబాటలో నీవు నడవలేకపోతే నీకు దీవెనలు దక్కవు. నువ్వు వెళ్ళే ప్రతి యుద్ధరంగము, కత్తి దూసి శత్రువునెదిరించే ప్రతి సమయము విజయవంతమే. నీ జీవితానికి ఆశీర్వాద కారణమే. నువ్వు ఎత్తవలసి వచ్చిన ప్రతి బరువులోనూ దానికి తగిన బలాన్నిచ్చే గుణముంది. కెరటాలు ఎగిరెగిరి పడుతున్నాయి, పొగమంచు కమ్ముకొస్తోంది, ఆకాశంలో వెలుగు హరించుకుపోయింది. ఒక్కడినే ఏమీ చేయలేను, ఇద్దరం కలిస్తే సాధిస్తాము, యేసు నేను. పిరికివాణ్ణి, దారి తప్పిన బలహీనుణ్ణి, రంగులు మారే ఆకాశంతో మారిపోయేవాణ్ణి. ఈరోజు ఉత్సాహంగా, రేపు నిస్త్రాణగా, ఆయనైతే పట్టు వదలడు. ఇద్దరం కలిస్తే గెలుస్తాము, యేసు నేను. నా జీవిత నావను చెలరేగే సంద్రంలో నాకై నేను నడిపించలేను. నా చెంతను ఉన్నారొకరు, నాతో కలిసి నడిపించేవాడు. ఇద్దరం కలిస్తే నాకు తెలుసు నావను తీరం చేర్చగలమని. యేసు నేను.